జామకాయ అనేది ఒక ఎక్సలెంట్ హెల్దీ ఫ్రూట్ అని చెప్పొచ్చు అనమాట. జామకాయ మనకి 2, 3 రకాల్లో లభిస్తుంది. ముఖ్యంగా ఇది గ్రీనిష్ యెల్లో కలర్‌లో ఉంటుంది. లోపల వైట్ పల్ప్ ఉండేది ఒక వెరైటీ. అలాగే పింకిష్ రెడ్‌లో ఉండేది ఇంకొక వెరైటీ ఉంటుంది. అలాగే కొన్ని వెరైటీస్‌లో పర్పుల్ పిగ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో, ఇలా మనకి రకరకాల సైజెస్‌లో, కలర్స్‌లో జామకాయ లభిస్తుంది. ఈ జామకాయని ఎక్సలెంట్ ఫ్రూట్ అని ఎందుకు అంటామంటే, ఇందులో చాలా తక్కువ మోతాదులో క్యాలరీస్ ఉంటాయి. సుమారు 30 కిలో క్యాలరీల నుంచి 35 కిలో క్యాలరీ వరకు, అంటే మన హైబ్రిడ్ నుంచి కంట్రీ వెరైటీ సైడ్ వరకు మనకి 30-35 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లభిస్తుంది. అలాగే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తుంది. 0.1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ లభిస్తుంది. వీటిలో మనకి రకరకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి జింక్, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అనేవి ఎక్సలెంట్ మోతాదులో ఉంటాయి అన్నమాట. అది కాకుండా వైటమిన్ సి కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినోలిక్ కాంపౌండ్స్, బీటా క్యారోటీన్ అనేది సమృద్ధిగా లభిస్తుందన్నమాట. సో ఇది మనకి వెయిట్ రిడక్షన్కి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది తక్కువ క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. దీంట్లో ఉండే సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. అలాగే మన హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందన్నమాట. దీన్ని కార్డియో ప్రొటెక్టివ్ అని చెప్పొచ్చు. అంటే మన గుండె పనితనానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. అలాగే మనకి ఇది డయాబెటీస్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్. సో డయాబెటీస్కి ఇది ఒక ఎక్సలెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మన ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంటే గనక మనం దీన్ని నిత్యం తీసుకుంటే మనము డయాబెటీస్ని పోస్ట్పోన్ చేయొచ్చు, ఆర్ మనకి డయాబెటీస్ రాకుండా ఉంటుందన్నమాట. సో దీంట్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఇది మన లివర్కి ఒక మంచి ప్రొటెక్టివ్ ఫుడ్. ఇందులో ఉండే వైటమిన్స్, మినరల్స్ అనేది మన లివర్ని నరిష్ చేస్తుందన్నమాట. మనకి ఫ్యాటీ లివర్ రాకుండా ఉంచుతుంది. సో ఈ జామకాయ మనము దూరగా కచ్చిగా ఉన్నప్పుడు తినాలన్నమాట. ఎక్కువగా పండిపోయి ఇది ఓవర్ మెచ్యూర్ అయిపోయి బాగా స్వీట్గా స్మెల్ వస్తున్నప్పుడు ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ఫ్రూట్ని తీసుకుంటే మనకి ఇందులో ఉన్న వైటమిన్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కంటెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అందుకే అది దూరగా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం జామకాయని కన్జ్యూమ్ చేసుకుంటే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కనబడుతుంది, అంటే మలబద్ధకం. సో గ్వావాలో, జామకాయలో మనకి ఎక్సలెంట్ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కనుక ప్రతిరోజు 1-2 జామకాయలు మన స్నాక్ రూపంలో 11ంటికి కానీ 4ంటికి కానీ ఆహారంలో చేర్చుకుంటే మనకు కావాల్సిన ఫైబర్ అనేది మన కోలోన్లో వెళ్ళి వాటర్ని, మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకొని మన స్టూల్ అనేది సాఫ్ట్గా పాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మన క్రానిక్ కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. ఎస్పెషలీ పీడియాట్రిక్ పాపులేషన్, జెడియాట్రిక్ పాపులేషన్లో మనకి ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. సో వీళ్ళలో ఇది ఎంతో మేలు చేస్తుంది. అది కాకుండా జామకాయ మనకి ఉండే పింక్ కలర్ వెరైటీలో మనకి బీటా క్యారోటీన్ కంటెంట్ అనేది చాలా బాగా లభిస్తుంది. ఇందులో ఉండే క్యారోటినాయిడ్స్ మన కంటికి ఎంతో మేలు చేస్తాయి. ఇది మన ఐ హెల్త్కి, ఎస్పెషల్లీ ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ రానివ్వకుండా ఈ పింక్ వెరైటీ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే పొట్టలో అల్సర్ రానివ్వకుండా ఈ జామకాయ ఒక మంచి ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ యాసిడిటీని అనేది తగ్గిస్తుందన్నమాట. అలాగే మనకి కొద్ది రకాల కన్వాలసెన్స్ పీరియడ్స్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు గ్వావా అనేది ఒక ఎక్సలెంట్ ఫ్రూట్. ఎందుకంటే ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి, బీటా క్యారోటీన్ అనేది సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మనకు యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ట్యూమర్ అని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి అన్నమాట. సో మనం సీజన్లో వచ్చినప్పుడు 100-200 గ్రాముల జామకాయని ఆహారంలో చేర్చుకున్నప్పుడు మనము క్యాన్సర్, ట్యూమర్ ఎలాంటి కండిషన్స్ నుంచి కూడా మనము దూరంగా ఉండొచ్చు. సో ఓవరాల్గా గ్వావా అనేది ఒక ఎక్సలెంట్ ఫ్రూట్. ఇది డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి కానీ, వెయిట్ రిడక్షన్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. సో దీన్ని దూరగా ఉన్నప్పుడు డిఫరెంట్ రెసిపీస్లో, అంటే ఫ్రూట్ చాట్ కానీ, మిక్స్డ్ ఫ్రూట్ కానీ, కట్ ఫ్రూట్ లాగా కానీ తీసుకోవచ్చు.
ఇలా మనము హెల్దీ వేస్గా గువావాని తీసుకున్నప్పుడు మన శరీరానికి ఎన్నో రకాల బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ దీన్ని బాయిల్ చేసి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని జెల్ లాగా దీనిలో ఉన్న పెక్టిన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి జెల్ లాగా చిన్నపిల్లలకి కానీ క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళకి కానీ అలాగే కన్వాలసెన్స్లో ఉండే వాళ్ళకి పెద్దవాళ్ళు ఆహారం తీసుకొని వాళ్ళకి ఇస్తే కనుక ఒక మంచి హెల్దీ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఫుడ్ అవుతుందన్నమాట. బట్ అడల్ట్స్ ఎనర్జెటిక్ హెల్దీగా ఉన్న వాళ్ళు ఎలాంటి జెల్స్ తీసుకోకపోతే మంచిది. సో గువావాని మనము కచ్చిగా ఉన్నప్పుడు అంటే చాలా గట్టిగా ఉన్నప్పుడు దీన్ని చట్నీ రూపంలో కూడా తీసుకోవచ్చు ఆర్ రైతా రూపంలో తీసుకోవచ్చు. అలాగే దీన్ని పిక్కుల్ కూడా చేసుకోవచ్చు. సో ఆఫ్ సీజన్లో ఇలాంటివి మనము ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గువావా మనము నిత్యం ఆహారంలో చేర్చుకుంటే మనకు చాలా మేలు కలుగుతుంది.